వెల్కమ్ టు టీ షాట్. నా పేరు అన్నం కళింగారెడ్డి. నిరుద్యోగం రకాలు మనం కంటిన్యూషన్ చేసినట్లయితే విద్యావంతుల నిరుద్యోగం ఎడ్యుకేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంట. అంటే విద్యావంతుల నిరుద్యోగం అంటే విద్యను అభ్యసించినప్పటికీ ఉద్యోగ అవకాశాలు దొరకనటువంటి స్థితినే విద్యావంతుల నిరుద్యోగం అంటాం. అంటే పాఠశాలల సంఖ్య, కళాశాలల సంఖ్య, విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగటం వల్ల విద్యను అభ్యసించే వారి స్థాయి పెరిగింది. విద్యను అభ్యసించే వారి స్థాయి పెరిగిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరగనటువంటి స్థితిని విద్యావంతుల నిరుద్యోగంగా మనం చెప్తున్నాం. అయితే భారతదేశంలో రోజు రోజుకి విద్యావంతుల నిరుద్యోగం అనేది పెరుగుతుంది. ఈ విద్యావంతుల నిరుద్యోగం పెరగటానికి ప్రధానంగా రీజన్ ఏంటంటే లోపభూయిష్టమైన విద్యా విధానం, డిఫెక్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే భారతదేశ విద్యా విధానం అనేది పనికిరాని విద్యా విధానము, లోపభూయిష్టంగా ఉంది. ఈ లోపభూయిష్టమైన విద్యా విధానము, దేనికి పనికిరాని విద్యా విధానము విద్యార్థులకు నేర్పి వాళ్ళు చదువుకున్న తర్వాత ఆ చదువుకున్న చదువుకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు. చదువుకున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేనటువంటి స్థితి ఈ దేశంలో కనపడుతుంది. కాబట్టి విద్యావంతుల నిరుద్యోగం అనేది రోజు రోజుకు మన దేశంలో పెరుగుతుంది. మరి విద్యావంతుల నిరుద్యోగం పెరగడానికి లోపభూయిష్టమైన విద్యా విధానం అన్నాం, ప్లస్ కళాశాలల సంఖ్య పెరగటం కూడా ఒక కారణం. రోజు రోజుకి యూనివర్సిటీల సంఖ్య, విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా పెరగటం ఒక కారణం. ఇవన్నీ కూడా మన దేశంలో విద్యావంతుల నిరుద్యోగానికి రీజన్గా చెప్పొచ్చు. దీని తర్వాత బహిరంగ నిరుద్యోగం అంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. బహిరంగ నిరుద్యోగం అంటే వాస్తవానికి ఇక్కడ దేన్ని మనం ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ వాస్తవానికి ఎందుకు ఈ బహిరంగ నిరుద్యోగం ఏర్పడుతుంది? ఇక్కడ మేజర్గా బహిరంగ నిరుద్యోగం అనగా పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లేనటువంటి స్థితి, పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని దొరకనటువంటి స్థితిని బహిరంగ నిరుద్యోగం అంటున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా వలసలు రావటం వల్ల పట్టణాల్లో ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అలాంటి నిరుద్యోగాన్నే బహిరంగ నిరుద్యోగం అంటున్నాం. అంటే చూడండి, పని చేయడానికి ఆసక్తి ఉన్నప్పటికీ పని దొరకనటువంటి స్థితిని బహిరంగ నిరుద్యోగం అన్నాం. మరి ఈ బహిరంగ నిరుద్యోగానికి కారణం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు ఎక్కువ రావటం బహిరంగ నిరుద్యోగానికి ఒక రీజన్. మరొక రీజన్ ఏంటంటే శ్రామికుల్లో నైపుణ్యాలు లేకపోవటం. జనరల్గా ఆ వ్యక్తి దగ్గర స్కిల్ లేకపోవటం. మనం ఒక పని చేయాలంటే ఆ పని పట్ల మనకు నైపుణ్యత ఉండాలి. ఏ వ్యక్తికైతే ఆ రంగాల్లో నైపుణ్యత ఉంటుందో ఆ రంగాల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇవాళ మన దేశంలో చాలామంది శ్రామికుల్లో స్కిల్స్ కొరత ఉండటం వల్ల ఉపాధి అవకాశాలు దొరకట్లేదు. ఈ నైపుణ్యాల కొరత కూడా భారతదేశంలో బహిరంగ నిరుద్యోగానికి ఒక రీజన్గా చెప్పవచ్చు. మరి ఇలాంటి నిరుద్యోగాన్ని మనం చూస్తే పట్టణ నిరుద్యోగము, గ్రామీణ నిరుద్యోగం అన్నామంటే పట్టణాల్లో బలంగా విద్యావంతుల నిరుద్యోగం ఉంది, పట్టణాల్లో బలంగా పారిశ్రామిక నిరుద్యోగం ఉంది. పట్టణాల్లో రెండు రకాలు, పారిశ్రామిక నిరుద్యోగం, విద్యావంతుల నిరుద్యోగం. గ్రామీణ ప్రాంతంలో ఋతు సంబంధిత నిరుద్యోగం ప్రధానంగా ఉంది. ప్రచ్ఛన్న నిరుద్యోగం ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో కనపడుతుంది. మరి ఇలాంటి నిరుద్యోగాన్ని అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, నిరుద్యోగాన్ని ఎట్లా అంచనా వేస్తారు అనేది మనం జనరల్గా తీసుకుంటే ఈ దేశంలో ఇప్పటి వరకు నిరుద్యోగం రకాల గురించి మనం అధ్యయనం చేసినప్పుడు 1969లో భారత ప్రభుత్వం నిరుద్యోగం మీద దంతవాలా కమిటీ వేసింది. దంతవాలా కమిటీ ఇక్కడ చూడండి, భారతదేశం 1969లో నిరుద్యోగ సమస్య మీద వేసిన కమిటీ దంతవాలా కమిటీ. ఈ కమిటీ 3 సభ్యులతో వేసింది. కేఎన్ రాజ్, లాహిరి, దంతవాలా. అంటే దంతవాలా అధ్యక్షుడు, కేఎన్ రాజ్, లాహిరి సభ్యులు. వీళ్ళు ముగ్గురు కలిసి నిరుద్యోగం గురించి అధ్యయనం చేయాలి.
ఇదే మన దేశంలో మొట్టమొదటిసారిగా అన్ఎంప్లాయ్మెంట్ మీద వేసిన కమిటీ అండి. దీని తర్వాత మరొక కమిటీ నిరుద్యోగం మీద 1973లో నిరుద్యోగం మీద మరొక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరే జస్టిస్ భగవతి కమిటీ. జస్టిస్ భగవతి కమిటీ. ఇప్పటి వరకు మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ మీద వేసిన కమిటీలు కేవలం 2. 69లో దంతవాల కమిటీ, 73లో భగవతి కమిటీ. 73 నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాల చరిత్రలో నిరుద్యోగం మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక్క కమిటీ కూడా వేయలేదండి. మరి ఈ జస్టిస్ భగవతి కమిటీ సిఫారసులు అనుసరించి నిరుద్యోగాన్ని జనరల్గా 3 రకాలుగా వర్గీకరించారండి. ఏది? సాధారణ స్థితి నిరుద్యోగం, వారం వారి స్థితి నిరుద్యోగం, రోజువారీ స్థితి నిరుద్యోగం. అంటే నిరుద్యోగ అంచనా పద్ధతిలో శ్రామిక శక్తి రేటు, పని శక్తి రేటు, సాధారణ స్థితి నిరుద్యోగం, వారం వారి స్థితి నిరుద్యోగం, రోజువారీ స్థితి నిరుద్యోగం. అంటే మనం వీటిని తెలుసుకోవాలంటే శ్రామిక శక్తి రేటు, లేబర్ ఫోర్స్ రేటు, వర్క్ ఫోర్స్ రేట్ అంటే ఏంది మనకు తెలవాలి. లేబర్ ఫోర్స్ రేటుకు వర్క్ ఫోర్స్ రేటుకు చాలా తేడా ఉంటుంది. మరి ఈ రెండింటి గురించి తెలవాలంటే ఈ 3 మనం ఫస్ట్ తెలుసుకోవాలి. యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. మరి యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సాధారణ స్థితి నిరుద్యోగం అంటే ఏంటిదంటే సంవత్సరం మొత్తం రోజుల్లో, సంవత్సరం మొత్తం రోజులు అంటే 365 రోజులు సంవత్సరానికి. ఈ 365 రోజుల్లో ఏ ఒక్క రోజు కానీ ఏ ఒక్క గంట కానీ పని దొరకనటువంటి స్థితిని సాధారణ స్థితి నిరుద్యోగం అంటాం. సంవత్సరానికి సంవత్సరం ఖాళీగా ఉంటే యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయీగా చెప్పాలి. అంటే ఎప్పుడు అంటే నిరుద్యోగాన్ని అంచనా వేసే ముందు. నిరుద్యోగాన్ని ఎవరు అంచనా వేస్తారని మనం చదువుకున్నాం అంటే ఎన్ఎస్ఎస్ఓ. అంటే ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ సంస్థ. అంటే ఎన్ఎస్ఎస్ఓ సర్వే జరిపే కాలానికి ముందు సంవత్సరం అంతా ఖాళీగా ఉంటే ఏ ఒక్క రోజు కానీ ఏ ఒక్క గంట కానీ పని దొరకకుండా సంవత్సరం అంతా ఖాళీగా ఉంటే ఆయన సాధారణ స్థితి నిరుద్యోగం అంటారు. మరి ఇక్కడ వాస్తవానికి మనం జనరల్గా ఒకసారి తీసుకుంటే ఇక్కడ వారం వారి స్థితి నిరుద్యోగం అంటే వారానికి 7 రోజులు. 7 రోజుల్లో ఏ ఒక్క రోజు కానీ ఏ ఒక్క గంట కానీ పని లేనటువంటి స్థితిని, పని దొరకనటువంటి స్థితిని వారం వారి నిరుద్యోగి అనాలి. అంటే వారానికి వారం కంప్లీట్గా ఈ వారం అంతా ఖాళీగా ఉంటే ఆయన్ని వారం వారి నిరుద్యోగి అనాలి. మరి ఇప్పుడు జనరల్గా ఇది వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ రోజువారీ స్థితి నిరుద్యోగం అంటే రోజుకు 24 గంటలు, 24 అవర్స్. ఈ 24 అవర్స్ సర్వే జరిపే కాలానికి ముందు 24 గంటల్లో ఏ ఒక్క గంట పని దొరికినా అంటే రోజువారీ స్థితి నిరుద్యోగం అనకూడదు. ఒక్క గంట పని దొరికినా రోజువారీ స్థితి నిరుద్యోగం. 24 గంటలు. ఇప్పుడు సమయం 5 గంటలైంది. రేపు 5 గంటల లోపు, ఇప్పుడు సమయం 5 గంటల, సాయంత్రం 5 గంటలైంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు పని లేకుండా, పని దొరకకుండా ఖాళీగా ఉంటే ఆయన్ని ఏమంటారంటే ఇక్కడ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్ అంటారు. డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్ అంటారు. సార్ చూడండి, రోజువారీ నిరుద్యోగి అంటారు ఆయన. అంటే మన దేశంలో ఇవాళ బలంగా భారతదేశంలో ఎక్కువగా ఉన్న నిరుద్యోగమే రోజువారీ నిరుద్యోగం భారతదేశంలో ఎక్కువగా ఉంది. మరి రోజువారీ నిరుద్యోగం భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, భారతదేశంలో అత్యధికంగా ఏ నిరుద్యోగం ఉంది అంటాడు. సాధారణ స్థితి నిరుద్యోగం ఉందా, వారం వారి స్థితి నిరుద్యోగం ఉందా, రోజువారీ స్థితి నిరుద్యోగం ఉందా అని అంటాడు. మరి అన్నప్పుడు భారతదేశంలో బలంగా మనకు రోజువారీ స్థితి నిరుద్యోగమే మన దేశంలో ఎక్కువగా ఉంది. మరి ఈ రోజువారీ స్థితి నిరుద్యోగం ఎక్కువగా ఉందని చెప్తున్నాం కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, గుర్తుంచుకోవాల్సిన అంశం. నెక్స్ట్ మనం నేర్చుకుంటే
ఇక్కడ శ్రామిక శక్తి రేటు, లేబర్ ఫోర్స్ రేట్. అంటే లేబర్ ఫోర్స్ రేట్ అంటే అర్థం ఏంటంటే ప్రతి 1000 మంది శ్రామికులలో ఎంతమంది శ్రామికులు పని చేయటానికి సిద్ధంగా ఉన్నారో తెలియజేసేది శ్రామిక శక్తి రేటు. అంటే చూడండి, ప్రతి 1000 మంది శ్రామికుల్లో ఎంతమంది శ్రామికులు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారో తెలియజేసేదే శ్రామిక శక్తి రేటు. అంటే శ్రామిక శక్తి రేటు, శ్రామిక శక్తి రేటు నుంచి పని శక్తి రేటు, పని శక్తి రేటు, పని శక్తి రేటు తీసేస్తే ఏమొస్తుందంటే నిరుద్యోగం వస్తుంది, నిరుద్యోగుల సంఖ్య వస్తుంది, నిరుద్యోగుల సంఖ్య వస్తుంది. నిరుద్యోగిత శాతం ఇక్కడ శ్రామిక శక్తి రేటు బై నిరుద్యోగుల సంఖ్య ఇంటూ 100 వేస్తే మనకు నిరుద్యోగిత శాతం వస్తుంది. అంటే నిరుద్యోగిత శాతం కనుక్కోవడానికి శ్రామిక శక్తి రేటు మైనస్ నిరుద్యోగుల సంఖ్య ఇంటూ 100 వేయాలి. మరి శ్రామిక శక్తి రేటు ఇప్పుడు సపోజ్ ప్రతి 1000 మందిలో 500 మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, 400 మందికి పని ఉంది. అంటే 500కి 400 తీసేస్తే 100 మంది నిరుద్యోగులు. అంటే శ్రామిక శక్తి ఎంత? 500. నిరుద్యోగులు ఎంత? 100 మంది. 100 ఒక్కట్లు, 100 ఐదులు, అప్పుడు 100, 5 20 100. అప్పుడు ఈ నిరుద్యోగిత శాతం 20. అంటే క్యాలిక్యులేట్ ఇలా చేస్తాం, నిరుద్యోగిత శాతాన్ని శ్రామిక శక్తి బై నిరుద్యోగుల సంఖ్య. మరి శ్రామిక శక్తి రేటుకు ఇంటూ పనిశక్తి రేటుని తీసేస్తే నిరుద్యోగుల సంఖ్య వస్తుంది. అంటే ఈ విధంగా నిరుద్యోగాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. మరొక్కసారి చూడండి, నిరుద్యోగాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే శ్రామిక శక్తి రేటు మైనస్ పనిశక్తి రేటు ఈజ్ ఈక్వల్ నిరుద్యోగము. మరి శ్రామిక శక్తి రేట్ అంటే ఏంటిది అని చెప్పిన ప్రతి 1000 మంది శ్రామికుల్లో ఎంతమంది పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారో తెలియజేసే శ్రామిక శక్తి రేటు. శ్రామిక శక్తి రేటుకు ఫార్ములా ఏంటంటే ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య బై ప్లస్ ఉద్యోగుల సంఖ్య మొత్తము జనాభా ఇంటూ 100. అంటే ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య ప్లస్ ఉద్యోగుల సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 100 వేస్తే శ్రామిక శక్తి రేటు వస్తుంది. అంటే శ్రామిక శక్తి రేటులో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నవారు, పనిచేస్తున్నవారు ఉంటారు. అంటే శ్రామిక శక్తి రేట్లో ఉద్యోగులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, ఇద్దరు ఉంటారు శ్రామిక శక్తి రేట్లో. అదే పనిశక్తి రేట్ అంటే ప్రతి 1000 మంది శ్రామికుల్లో, ప్రతి 1000 మంది శ్రామికుల్లో ఎంతమంది శ్రామికులు పనిచేస్తున్నారో తెలియజేసేదే పనిశక్తి రేటు. అంటే 1000 మంది శ్రామికులు ఎంతమంది శ్రామికులు పనిచేస్తున్నారో తెలియజేసేది పనిశక్తి రేటు. అంటే ఈ పనిశక్తి రేటుకు ఫార్ములా ఉద్యోగుల సంఖ్య బై మొత్తము జనాభా ఇంటూ 100 వేస్తే మనకు పనిశక్తి రేటు వస్తుంది. ఇంటూ 100 వేస్తే పనిశక్తి రేటు వస్తుంది. అంటే పనిశక్తి రేట్లో కేవలం పనిచేస్తున్న వారు మాత్రమే, అనగా ఉద్యోగులు మాత్రమే ఉంటారు పనిశక్తి రేటులో. ఇది ఈ విధంగా మన దేశంలో శ్రామిక శక్తి రేటుకు పనిశక్తి రేటుకు డిఫరెన్స్ ఇది. మరి ఇప్పుడు నిరుద్యోగాన్ని అంచనా వేసే పద్ధతుల గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ శ్రామిక శక్తి చూడండి, ఇక్కడ ఉద్యోగుల సంఖ్య ప్లస్ నిరుద్యోగుల సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 100 అన్నాం. పనిశక్తి ఇది శ్రామిక శక్తి, ఉద్యోగుల సంఖ్య ప్లస్ నిరుద్యోగుల సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 100. పనిశక్తి ఉద్యోగుల సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 100. ఇది మనకు ఫార్ములా. ఇక్కడ శ్రామిక శక్తికి పనిశక్తికి డిఫరెన్స్ మనం ఇక్కడ క్లియర్గా మనం నేర్చుకున్నాం. కాబట్టి నెక్స్ట్ మనం చూస్తే నిరుద్యోగిత రేటు సాధారణ స్థితి
15 ఏళ్ళ పైబడిన వారు 2022-23 ప్రకారం, అంటే 2022-23 ప్రకారం మన దేశంలో చూడండి కేవలం పనిచేయటానికి సిద్ధంగా ఉన్నది 57.9% మంది, పనిచేస్తున్న వారు 56.0%. నిరుద్యోగిత రేటు సాధారణ స్థితి అంటే మీకు ఆల్రెడీ చెప్పిన సంవత్సరం మొత్తం ఖాళీగా ఉంటే వాళ్ళని సాధారణ నిరుద్యోగులు అన్నాం. సంవత్సరంలో ఏ ఒక్క రోజు పనిచేసినా వాళ్ళని సాధారణ స్థితి నిరుద్యోగులు కాదు. 365 రోజులకు 365 ఖాళీగా ఉన్న వాళ్ళు భారతదేశంలో సాధారణ స్థితి నిరుద్యోగం 3.2% ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణ స్థితి నిరుద్యోగం ఎంత ఉంది అంటే 3.2% ఉంది ఇండియాలో. ఇది సాధారణ స్థితి నిరుద్యోగిత రేటు 3.2% ఉంటే ఇక్కడ నిరుద్యోగిత రేటు రోజువారీ స్థితి 15 ఏళ్ళ పైబడిన వారు, 15 సంవత్సరాల పైబడిన వారిని మాత్రమే మనం నిరుద్యోగులుగా తీసుకుంటాం తప్ప ఆ లోపున్న వాళ్ళని మనం నిరుద్యోగులుగా తీసుకోము. మరి ఇప్పుడు శ్రామిక శక్తి రేటు 54.6% ఉందండి. 54.6% ఉంటే పని శక్తి రేటు 51.8% ఉంది. అంటే ఇది 54.6% శ్రామిక శక్తి రేటు ఉంటే పని శక్తి రేటు 51 ఉంది. నిరుద్యోగిత రేటు రోజువారీ నిరుద్యోగిత రేటు 5.1% ఉంది. అంటే 5.1% ఉంది. 5.1% మన దేశంలో వాస్తవానికి ఏముంది అంటే నిరుద్యోగిత రేట్ అనేది 5.1% ఉంది. మరి 5.1% అనేది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ మనం చూస్తే ఉద్యోగిత రకాలు, ఎంప్లాయ్మెంట్ టైప్స్ అంటే ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం రోజుకి 8 గంటల చొప్పున 273 రోజులు పనిచేసిన వాళ్ళను మాత్రమే ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పింది ఎన్ఎస్ఎస్ఓ. అంటే డైలీ 8 గంటలు పనిచేయాలి. అలా సంవత్సరం మొత్తంలో 273 రోజులు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళను మాత్రమే ఉద్యోగులుగా గుర్తించాలని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఒక గుర్తింపు ఇచ్చింది ఉద్యోగులకి. మరి ఇప్పుడు అల్ప ఉద్యోగిత, అండర్ ఎంప్లాయ్మెంట్, నాట్ ఎంప్లాయ్మెంట్ అల్ప ఉద్యోగిత అంటే తక్కువ వేతనం గల ఉద్యోగితనే అల్ప ఉద్యోగిత అంటాం. మరి అల్ప ఉద్యోగిత, తక్కువ వేతనం గల ఉద్యోగితనే అల్ప ఉద్యోగిత అంటాం. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సామర్థ్యానికి తగిన పని దొరకనటువంటి స్థితిని అల్ప ఉద్యోగిత అంటాం. ఒక వ్యక్తి స్థాయికి తగిన పని దొరకనటువంటి స్థితిని అల్ప ఉద్యోగిత అంటాం. ఎగ్జాంపుల్, పీజీ చేసిన వ్యక్తి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి లెక్చరర్ కావాలి. ఓ లెక్చరర్ అయితే 60,000, 70,000, 80,000 శాలరీ వస్తుంది. పీజీ చేసిన వ్యక్తికి ఆ స్థాయి పని దొరకక ఒక టీచర్గా పనిచేస్తుండు. టీచర్గా పనిచేస్తుండంటే ఆయనకు 70,000 రావాల్సిన దగ్గర 20,000 వస్తున్నాయి. అంటే ఆ తక్కువ, ఆయన సామర్థ్యం కాదు. ఆయన పీజీ చేసిన వ్యక్తి టీచర్గా పనిచేయటం, అంటే లెక్చరర్ అయ్యే వ్యక్తి టీచర్గా పనిచేస్తుందంటే దాన్ని ఏమంటాం? అల్ప ఉద్యోగిత అంటాం. అదే పిహెచ్డి చేసిండు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే 1,00,000-1,50,000 శాలరీ వస్తుంది. ఆ స్థాయి పని దొరకక లెక్చరర్ స్థాయికి వచ్చి పనిచేస్తాడు. అందుకే ఒక వ్యక్తి సామర్థ్యానికి తగిన పని దొరకనటువంటి స్థితి అల్ప ఉద్యోగితనం. తక్కువ వేతనం గల ఉద్యోగితనే అల్ప ఉద్యోగితనం. ఇంకా మనం చూస్తే దాదాపు డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు కూడా గుమస్తాలుగా, ఆఫీసులలో ఆ గుమస్తాలుగా పనిచేయటం కూడా అల్ప ఉద్యోగిత కిందకే వస్తుంది. మరి ఇక్కడ పని చేస్తుండు కానీ శాలరీ తక్కువ కాబట్టి దాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. మరి అణు ఉద్యోగిత అంటే అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళని అణు ఉద్యోగులుగా పరిగణిస్తారు. అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళంటే ఎవరు అంటే ఒక స్పెసిఫిక్ వేతనం లేదు, వాళ్ళ క్యాజువల్ లీవ్స్ ఉండవు. అంటే వాళ్ళకు సాంఘిక భద్రత, టీఏలు, డిఏలు, ఇంక్రిమెంట్లు, బోనస్లు, హెచ్ఆర్ఏలు, గ్రాట్యుటీలు, తర్వాత మనం చూస్తే పిఎఫ్లు ఇలాంటివి వర్తించవు. మరి హాలిడేస్లో కూడా వాళ్ళకి సెలవులు వర్తించవు. ఇలాంటి వాళ్ళని అణు ఉద్యోగులు అంటారు. అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళంటే మనం జనరల్గా అంటే ఒక పర్మనెంట్ ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళని అణు ఉద్యోగిత అనిగా పిలుస్తారు. మరి ఇప్పుడు ఇలాంటి ఉద్యోగిత రకాలు మనం చూస్తే ఇవి టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ చదివినాం. ఇప్పుడు మనం
జనరల్గా చూస్తే 2022-23 ప్రకారం మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఏంది? మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఇప్పటి కూడా భారతదేశంలో 45.8% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. మేజర్గా ఎంప్లాయ్మెంట్ను కల్పిస్తున్న రంగము వ్యవసాయ రంగం అని బలంగా మనం చెప్పుకోవచ్చు. 100 మంది ఉద్యోగులు పనిచేస్తే డిఫరెంట్ సెక్టార్లలో ఒక 45.8% మందికి వ్యవసాయమే ఇప్పటికీ ఉపాధి కల్పిస్తున్నది. మేజర్ పాత్ర వ్యవసాయందే. తర్వాత పారిశ్రామిక రంగము 24.4% ఉంటే ఇక్కడ సేవా రంగం 29.8% ఉంది. అంటే ఇక్కడ సేవా రంగం అంటే అనేక రకాలు వస్తాయి. ఇక్కడ వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి సేవా రంగం తర్వాత మూడో ప్లేస్లో పారిశ్రామిక రంగం ఉపాధి కల్పిస్తుంది. అంటే మనకు వ్యవసాయం తర్వాత సేవ తర్వాత పారిశ్రామిక రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏందని సబ్ సెక్టార్ అడిగిన అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. అంటే తయారీ రంగమే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది ఇక్కడ పారిశ్రామిక రంగం. ఏదైనప్పటికీ వ్యవసాయ, సేవ, పారిశ్రామిక రంగాలు ఎక్కువగా ఏం చేస్తున్నాయంటే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ 45, 24, 29 కూడితే 100% మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ వస్తుంది. 300లో ఇదే మేజర్ వాటా ఉంది. దీని తర్వాత మనం తీసుకుంటే స్త్రీలలో యువత నిరుద్యోగులు అంటే ఇవాళ వాస్తవానికి మన దేశంలో పురుషుల్లో కంటే స్త్రీలలోనే నిరుద్యోగిత శాతం ఎక్కువ ఉంది. మనకు దాదాపు 10.0% నిరుద్యోగిత రేటు మహిళల్లో ఉందని ఇటీవల NSSO ప్రకటించింది. స్త్రీలు యువత నిరుద్యోగులు అంటే 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు యువత కిందికి వస్తారు కాబట్టి స్త్రీలలో శ్రామిక శక్తి రేటు 44.5% ఉంది. అదే పనిశక్తి రేటు 40.1% ఉందండి. మరి అదే నిరుద్యోగిత రేటు 10.0% ఉంది. 10.0 అంటే భారతదేశంలో గుర్తుపెట్టుకోవాల్సింది పురుషుల కంటే స్త్రీలలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎక్కువగా ఉన్నట్లు మనకు సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా మనం చూస్తే తయారీ రంగం, ఇక్కడ వ్యవసాయం తర్వాత తయారీ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగంగా మనం చెప్పుకున్నాం. తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, ఆహార ఉత్పత్తులు. బన్ను తయారు కానీ, బ్రెడ్ తయారు కానీ, బిస్కెట్ తయారు కానీ, చాక్లెట్ తయారు కానీ, లేసులు కానీ, కుర్కురేలు కానీ, మూందాలు కానీ, హల్దీరాములు కానీ వీటిని ఏమంటాం అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ అంట. అంటే ఫుడ్ ప్రోడక్ట్ సెక్టార్ బాగా విస్తరిస్తుంది భారతదేశంలో. ఇలా తయారీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏందన్నప్పుడు వ్యవసాయ, పారిశ్రామిక, సేవ ఇచ్చినప్పుడు వ్యవసాయం చేయాలి. పారిశ్రామిక రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం తయారీ రంగమా, నిర్మాణ రంగమా, విద్యుత్, చముర, గ్యాస్ అన్నప్పుడు తయారీ రంగం చేయాలి. తయారీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఆహార ఉత్పత్తులు. తర్వాత టెక్స్టైల్, వస్త్రపు ఉత్పత్తులు. అంటే టెక్స్టైల్ రంగం కూడా దాదాపు మనకు 10% ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. 10% ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది 11% అయితే బేసిక్ మెటల్స్, రకరకాల మెటల్స్ వస్తువులు తయారవుతుంటాయి. అవి బేసిక్ మెటల్స్ అనేది స్థానిక మెటల్స్ అనేది 7% మందికి ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి ఇది ఒక్కటి మేజర్గా మనం తయారీ రంగంలో ఆహార ఉత్పత్తులు అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ మందికి ఉపాధి ఈ 5 సంవత్సరాల్లో నమోదైన రంగాలు మనం తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ఓవరాల్గా తీసుకుంటే ఈ 5 సంవత్సరాలు ఈ 5 ఇయర్స్ బాగా ఏ రంగాల్లో ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో IBM సెక్టార్లు ఎక్కువ పెరిగింది. అంటే ఓన్లీ 5 ఇయర్స్లో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న రంగాలు ఏంటి అంటే కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్టార్ అనేది 66% అయితే రబ్బర్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అంటే ఈ మధ్యకాలంలో రబ్బరు, ప్లాస్టిక్ ప్రోడక్ట్లు బాగా విస్తరిస్తున్నాయి కాబట్టి అవి కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తర్వాత రసాయనాలు కూడా వేగంగా, కెమికల్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలుగా ఈ 5 ఇయర్స్ అన్నప్పుడే మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం తీసుకుంటే
ఇది ఇక్కడ మనకు మెయిన్గా ఇప్పుడు నిరుద్యోగం, ఆ నిరుద్యోగానికి సంబంధించి మనం రకాలు, నిరుద్యోగాన్ని అంచనా వేసే పద్ధతుల గురించి మనం అధ్యయనం చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మేజర్గా మనం ఒక్కసారి స్టడీ చేస్తే అన్ని కోణాల్లో చూస్తే ఒక్కసారి నిరుద్యోగంలో మనం బుల్లెట్ పాయింట్లు నేర్చుకుంటే మెయిన్గా ఒకసారి చూస్తే ఇప్పుడు ఒక పాయింట్, భారతదేశంలో నిరుద్యోగాన్ని అంచనా వేసే పద్ధతి ఏందన్నాడు అనుకోండి, అంచనా వేసే పద్ధతి ఏందన్నాడు అనుకోండి. అప్పుడు మేజర్గా నిరుద్యోగాన్ని అంచనా వేసే పద్ధతి ఏంటంటే వాస్తవానికి ఇక్కడ శ్రామిక శక్తి రేటు మైనస్ పని శక్తి రేటు ఈజ్ ఈక్వల్ టు నిరుద్యోగం అనాలి. భారతదేశంలో నిరుద్యోగాన్ని ఎక్కువగా క్యాలిక్యులేట్ చేసే సంస్థ అంటే నిరుద్యోగాన్ని అంచనా వేసే సంస్థ ఏంటంటే అప్పుడు మనం ఎన్ఎస్ఎస్ఓ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఏ నిరుద్యోగం ఉంది అని అడిగినప్పుడు మనకు మేజర్గా మనకు వ్యవస్థాపూర్వక నిరుద్యోగం బలంగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా ఏ నిరుద్యోగం ఉంది అన్నప్పుడు మనకు ఋతు సంబంధిత నిరుద్యోగం ఉందని గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఏందన్నప్పుడు వ్యవసాయ రంగం గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామిక రంగం ఉపరంగం ఏందన్నప్పుడు తయారీ రంగం గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఏందన్నప్పుడు మనం ఆహార ఉత్పత్తులు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకు పోటీ పరీక్షల్లో ఈ నిరుద్యోగం మీద ఎక్కువ కరెంటు డేటా ఏమడుగుతాడంటే గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాల కల్పనలో పెద్ద పీఠం వేస్తున్న రంగం ఏంటంటే కంప్యూటర్ అండ్ ఐటీ సెక్టార్ అనే దాని మీద మెయిన్గా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగంగా దాన్ని మనం తీసుకోవాలి. ఇంకా మనకు జనరల్గా మేజర్గా మనం స్టడీ చేస్తే భారతదేశంలో వాస్తవానికి సాధారణ స్థితి నిరుద్యోగం ఎక్కువందా, రోజువారీ స్థితి నిరుద్యోగం ఎక్కువందా అని మనకు అడిగినప్పుడు మెయిన్గా రోజువారీ స్థితి నిరుద్యోగమే భారతదేశంలో బలంగా కనపడుతుంది. కాబట్టి రోజువారీ స్థితి నిరుద్యోగం అనేది ఆన్సర్ చేయాలి. ఇంకా మనం కరెంటు డేటా మీద నిరుద్యోగం మీద బుల్లెట్ పాయింట్గా మనం ఏం చదవాలంటే భారతదేశంలో పురుషులలో నిరుద్యోగం ఎక్కువగా ఉందా, స్త్రీలలో నిరుద్యోగం ఎక్కువగా ఉందంటే మనకు పురుషులతో పోలిస్తే అంటే మేల్తో పోలిస్తే మన దేశంలో వాస్తవానికి ఫిమేల్లోనే నిరుద్యోగం ఎక్కువగా బలంగా భారతదేశంలో ఉందనే పాయింట్ను కూడా మనం ప్రధానంగా నేర్చుకోవాలి. ఇక్కడ మనం జనరల్గా చూస్తే ఇంకా మనకు మెయిన్గా ఈ ఎంప్లాయ్మెంట్ మీద ప్రశ్న అడిగితే ఇక్కడ ఉద్యోగుల్లో స్వయం ఉపాధి ఉద్యోగులు ఉంటారు, రెగ్యులర్ ఉద్యోగులు ఉంటారు, శాశ్వత ఉద్యోగులు అంటాం. తర్వాత ప్రొవిజనల్ ఎంప్లాయీస్ ఉంటారు, అంటే ఇంగ్లీష్లో ప్రొవిజనల్ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ అని 3 రకాలు ఉంటారు. అంటే స్వయం ఉపాధి ఉద్యోగులు ఒకటి, తాత్కాలిక ఉద్యోగులు రెండవది, మూడవది శాశ్వత ఉద్యోగులు అంటారు. ఇలా 3 రంగాలు తీసుకుంటే మనం అప్పుడు ఆన్సర్ ఏం చేయాలంటే ఇలా 3 ఆప్షనల్స్ ఇచ్చినప్పుడు ఈ 3 మీద డేటా ఇచ్చినప్పుడు భారతదేశంలో సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు, స్వయం ఉపాధి ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళే సంస్థలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగం చేసే వాళ్ళను మనం ఏమంటామంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉద్యోగులు అంటారు. కాబట్టి ఇక్కడ తాత్కాలిక ఉద్యోగుల కంటే శాశ్వత ఉద్యోగుల కంటే స్వయం ఉపాధి రంగమే మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పాలి. మరి ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ మనకు ఈ నిరుద్యోగిత మీద మనం పూర్తి అంశాలను నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఎకానమీలో వాస్తవానికి సంఘటిత రంగము, అసంఘటిత రంగం అని 2 రంగాలు ఉంటాయి. సంఘటిత రంగము, అసంఘటిత రంగం అని 2 రంగాలు ఉంటాయండి. ఇక్కడ అసంఘటిత రంగము అంటే వాస్తవానికి దీన్ని మనం ఇంగ్లీష్లో ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం. ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాస్తవానికి శాశ్వత ఉపాధి అవకాశాలు ఉంటాయి,
వీళ్ళకు ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, ప్లస్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, టీఏలు డిఏలు, బోనస్లు, హెచ్ఆర్ఏలు, గ్రాట్యుటీలు అన్నీ కూడా ఈ అంటే సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఉంటాయి. వేతనంతో కూడిన సెలవులు కూడా సంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళకు ఉంటాయి. అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళకు వాస్తవానికి ఇక్కడ టీఏలు డిఏలు బోనస్లు ఇంక్రిమెంట్లు అనేవి వర్తించవు. ఇక్కడ వేతనంతో కూడిన సెలవులు వీళ్ళకు వర్తించవు. సాంఘిక భద్రత అనేది అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళకు ఉండదు. ఇక్కడ మన నిరుద్యోగం గురించి పూర్తి సమాచారాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. కాబట్టి నిరుద్యోగం అనే టాపిక్ పూర్తిగా మనకు కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ టాపిక్ తోటి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.